నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపముగా వినుకొండ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత. కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా 8 మందికి గాయాలు. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన మానవ సేవా సమితి సభ్యులు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపముగా వినుకొండ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శాంతియుత ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. కారంపూడి రోడ్డులోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఆర్సీఎం జీవాలయం నుండి ప్రారంభమై శాంతియుత ర్యాలీ వెన్నెల సూపర్ మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్, శివయ్య స్తూపం ఏరియాల మీదుగా సాగుతూ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపముగా వినుకొండ నియోజకవర్గంలోని సేవలపురం, ఈపూరు, నూజెండ్ల, బొల్లాపల్లి, వినుకొండ పట్టణ గ్రామీణ ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కురిచేడు, పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం ప్రాంతాల నుండి కూడా క్రైస్తవ నాయకులు, సంఘ కాపర్లు, క్రైస్తవ సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ దైవ సేవకులందరూ కలిసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రవీణ్ పగడాల గారి మృతి నిమిత్తం శాంతియుత ర్యాలీని చేపట్టి విజయవంతంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మేమందరం ఈ రోజు ఎందుకు ఈ ర్యాలీని చేసి ఉన్నామంటే, ప్రవీణ్ గారు మరణించి చాలా దినాలైంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అనేటువంటిది రాలేదు. ఒక వ్యక్తి చనిపోతే 2-3 రోజుల్లోనే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కి బయట వచ్చేటువంటి సందర్భంలో ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి పోస్ట్ మార్టం స్పష్టత, ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. విడుదల చేయకపోవటమే కాకుండా వారు బయలుదేరినటువంటి సమయం నుంచి నేటి ఆయన మరణించేటువంటి సమయం వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి సీసీ ఫుటేజ్ ని ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. ఒక 2 టోల్ ప్లాజాలను మాత్రమే రిలీజ్ చేసింది. అది మాత్రమే కాకుండా అతని పైన బురదలు జల్లడానికి ఈ వైన్ షాప్ లో మద్యం కొన్నట్టు 2-3 సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. ప్రభుత్వం వారు తెలియజేసేది ఏంటంటే అవి మేము బయటికి చేయలేదు, అవి ఎవరు చేశారో మాకు తెలియదు అంటున్నారు. మరి అవి బయటికి ఎవరైతే రిలీజ్ చేశారో ఆ ఐపీని మనం ట్రేస్ చేసి ఎవరి ద్వారా వచ్చిందో దాన్ని మనం పట్టుకోగలిగే టెక్నాలజీ ఉంది. ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ చర్య తీసుకోలేదు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అనేటువంటిది మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులైనా కూడా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో స్పష్టత లేదు? దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మత స్వాతంత్ర హక్కు మాకుంది, మతాన్ని ప్రకటించే హక్కు మాకుంది. ఏ మతమైనా సరే, ఏ రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటైన మత స్వాతంత్ర హక్కు ద్వారా మేము మా మతాన్ని ప్రకటించుకునే హక్కు మా దేశంలో మాకు లేదా? సేవకులు కూడా అందరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని ద్వేషించరు, ఎవరి మీద కక్ష పెంచుతారు, ఎవరి మీద అసూయ ఉండదు. అలాంటి సేవకుల మీద కొంతమంది మరి మతోన్మాదులు మరి సేవకుల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టి మరి మతోన్మాదుల మీద దృష్టి పెట్టి ఈ యొక్క దాడులను ఆపవలసినదిగా మేము భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి డిమాండ్ చేస్తూ మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలా, వారికి పారితోషికం ప్రకటించాలా, సరైన దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, గత మాసము మార్చి 24వ తారీఖు ప్రియులు దేవుని యొక్క సేవలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతి మేము అనుమానాస్పదంగానే భావిస్తున్నాం. కానీ ఇప్పటికీ వారి మీద బురదల్లేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన నిందితుడు అనేటువంటిది, త్రాగుబోతు అనేటువంటి వీడియోలు, ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దయతో ఆ విషయాన్ని, ఎందుకంటే పాస్టర్లు ఎవరు కూడా అక్రమంగా నడవరని ప్రభు పేరట ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. క్రమమును బోధించేవారు కనుక వారు అక్రమమైనటువంటి నడక నడవరు. అటువంటి బురజల్లేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క మతోన్మాదులు ప్రచారం చేయడం ఆపాలని మేమందరం కూడా మీడియా ముఖంగా ఈ యొక్క రాష్ట్రానికి, మతోన్మాదులకు, అలాగే
క్రైస్తవ వాళ్ళకు అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఒక కుటుంబము ఒక వ్యక్తిని నష్టపోయింది, ఒక సంఘము సావుకుని కోల్పోయారు, ఒక భార్య తన భర్తను కోల్పోయింది, పిల్లలు వారి యొక్క తండ్రిని కోల్పోయారు. ఇటువంటి సమయంలో అండగా ఉండాల్సినటువంటి మనము వారి మీద దుష్ప్రచారాలు చేయడం తగదని ప్రభు పేరట మీడియా ముఖంగా మీ అందరికి తెలియజేస్తూ, వినుకొండ మండలం ఉమ్మడివరం నుండి త్రిపురాపురం వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కూలీలు ఉమ్మడివరం నుండి త్రిపురాపురం గ్రామాలకు కూలీ పనులు నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో అదుపు తప్పడంతో ఒక్కసారిగా బోల్తా పడటంతో అందులో ఉన్న వారంతా కింద పడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. నా పేరు కోడిసరం, మాది ఉమ్మడారం సార్. త్రిపురాపురం పనికి వెళ్తున్నాం. ఉదయం 5ంటికి ఎక్కుతాం బండి, ఎందుకంటే 12 గంటలకు లేవాలి పని. ఎండలకు ఉండలేక 12 గంటలకు లేవాలని వెళ్ళిపోతాం. 5ంటికి ఆడ పోయిలు కావాలి ఇంటికి. మేము ఇప్పుడు 3 ఏళ్ల బట్టి పోతానే ఉండమండి. ఆ అబ్బాయి మా అబ్బాయి ఏమో ఆటో అబ్బాయి కూడా 3 ఏళ్ల బట్టి కూడా ఇంతవరకు ఊరికైనా ఒక దెబ్బ తగిలి కానీ ఎవరైనా బాధపడి కానీ. ఈ రోజు ఎందుకు మా టైం బాగలేక ఏం మరి జరిగినట్ట 8 మంది గాయాలు, చిన్న చిన్న పెద్ద గాయాలు కాదు. అది వత్తనము బండి మీద వత్తనం మరి బేకు, మరి రాత్రి వర్షానికి ఒక బేకు సరిగ్గా పడకనో ఎట్లా పట్టుకుంటే ఆగలేదు, సైడ్లో వరకు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ హైదరాబాద్ లో జస్టిస్ చిత్రించిన చాకలి ఐలమ్మ 6x4 అడుగుల వర్ణ చిత్రం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బి సంధ్య విప్లవ్ రాసిన 20 ఇంగ్లీష్ కవితలు జస్టిస్ బ్రష్ తో చిత్రించారు. ఎంతో గొప్పగా గీసిన ఈ చిత్రం వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ దర్బార్ హాల్ లో శాశ్వతంగా కొలువు తీరింది. ఈ చిత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, సినీ దర్శకులు బి నరసింగారావు, ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, డాక్టర్ సంధ్య, విప్లవ్, డాక్టర్ హరి తెలంగాణ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ ను ఎంతగానో అభినందించారు. ఈ సందర్భంగా ఎన్నో అవార్డుల కంటే ఈ చిత్రం ద్వారా పొందిన అభినందనలు యూనివర్సిటీలో చిత్రానికి లభించిన స్థానం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని జస్టిస్ తెలిపారు. వినుకొండ పట్టణంలోని తారక రామానగర్ లోని రాయల్ పార్క్ అపార్ట్మెంట్ నందు నివసిస్తున్న లక్ష్మీ గణపతి స్వామి వారి పేరు మీదుగా వినుకొండ పల్నాడు రోడ్డు కాలువ కట్ట వద్ద మంచినీటి చలివేంద్రాన్ని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు స్వచ్ఛందంగా వారి వారి సొంత ఖర్చులతో 3 నెలల పాటు చలివేంద్రంను మినరల్ వాటర్ అందజేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఓ అనాథ శవానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు మానవ సేవా సమితి సభ్యులు. వినుకొండ పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ శవానికి అంత్యక్రియలు చేసేందుకు సీనియర్ కౌన్సిలర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు ఆధ్వర్యంలో హెల్పింగ్ హార్ట్ సంస్థ యువకులు ముందుకొచ్చారు. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రి నందు మరణించిన అనాథ శవానికి వారు అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పివి సురేష్ బాబు మాట్లాడుతూ కరోనా సమయంలో మానవ సేవా సమితి హెల్పింగ్ హార్ట్ సంస్థ సభ్యులు ఎంతో మంది అనాథ శవాలకు అంత్యక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకుందని అన్నారు. అనాథలకు, అభాగ్యులకు సమస్త సభ్యులు అండగా నిలిచి చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారని తెలిపారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి నెస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.